మా అల్లుడి గారి కోసం తెచ్చిన బట్టలు నువ్వేసుకున్నావేంటి బాబు? మీ అమ్మాయి మెళ్ళో నేను మంగళసూత్రం కట్టాలంటే పట్టుబట్టలు కట్టాలి కదత్త. అయ్యో సారీ అండి, నా ప్యాంట్ చిరిగిపోతే ఈ బట్టలు కైలాష్వి అని తెలియక నేను కట్టుకున్నాను. జెంటిల్మెన్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. కావాలనే కట్టుకొని ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు. వామ్మో, వీడేమిటి ఇంత తేడాగా ఉన్నాడు? ఓం శ్రీ రామచంద్రాయ నమః. ఒరే శిష్య, నువ్వు చెయ్యవలసింది రామచంద్రమూర్తికి రా. ఓ సరే సరే, వక్రతుండాయ ధీమహి. కైలాష్ కట్టుకోవాల్సిన పట్టుబట్టలు ఈ అబ్బాయి కట్టుకున్నాడంటే 16 రోజుల పండుగ ఆగిపోయినట్టేనా? నోరు తెరిస్తే అశుభమేనా? మంచనేదే పలకవాసులు. అమ్మా ఇదిగో, ఇప్పుడే వెళ్ళి నా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని ఈ పట్టుబట్టలు కైలాష్ గారికి ఇచ్చేస్తాను. బాబు, ఒకరు వాడిన బట్టలు పూజలో కూర్చోవడానికి ఎలా పనికొస్తాయి? కొత్త బట్టలే వేసుకోవాలి. ఇప్పుడే ఫోన్ చేసి నేను కొత్త బట్టలు తెప్పిస్తానమ్మా. బాబు, అవసరం లేదు. నేను 2 జతల పట్టుబట్టలు తీసుకొచ్చాను. కార్యక్రమం అయ్యాక ఇద్దామనుకున్నాను. ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. నాన్న కైలాష్, ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకుని త్వరగా వచ్చేయండి. చూసావా రాధిక, నీ పుట్టింటి నుంచి వచ్చిన పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అయ్యాను. ఇక నీ మెళ్ళో మంగళసూత్రం కట్టడమే తరువాయి. ఇక నువ్వు పిచ్చి వేషాలు ఆపే అమర్. ఇది నీకు మంచిది కాదు. పంచభూతాల సాక్షిగా నీ మెళ్ళో నేను మంగళసూత్రం వేస్తాను. ఏ విధంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా అమర్ ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? మంగళసూత్రం కొని ఇక్కడి దాకా తెచ్చాడంటే తను చెప్పింది ఎలాగైనా చేస్తాడు. దాన్ని నా మెడలో వేసే ప్రయత్నం చేస్తాడు. ఎవరికి అనుమానం రాకుండా ఒక్కసారి కూడా మనం అనుకున్న పని చేయలేకపోతున్నాం. నీ చేతుల మీదుగా ఇవ్వు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం.
అమ్మ దండలు ఇద్దరూ కూడా మార్చుకోండి. ఓం నాయనా, దంపతులు ఇద్దరూ పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. రాధమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండండమ్మా. రాధిక, నువ్వు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే నీ మెట్టినింటి పరువు, పుట్టింటి గౌరవ మర్యాదలు కాపాడ్డం కోడలిగా, కూతురిగా నీ బాధ్యత. నీలో ఆ ధైర్యం ఉందని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మా కైలాష్ లాంటి అబ్బాయి నీకు భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అమ్మా ఆశీర్వదించు. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. నాన్నగారు ఉంటే బాగుండేదమ్మా. చాలా సంతోషించేవారు. ఈ రోజు కోసమే మీ నాన్నగారు ఎంతగానో ఎదురు చూశారు. చూడంగా చూడంగా ఈ రోజే మీ నాన్నగారికి తీరిక లేకుండా పోయింది. ఏంటండి నన్ను కొడతారు? నా మీద చేయి చేసుకునే అధికారం మీకెవరిచ్చారు? 10 మందిలో నీ పరువు తీయడం ఇష్టం లేక ఇలా చాటుగా చెంపదెబ్బతో సరిపెట్టాను. నేనేం చేశాను? పూజను అభాసుపాలు చెయ్యాలనే ఉద్దేశంతో నువ్వు దీపాన్ని నీ చేతులతో తొయ్యడం నేను కళ్ళారా చూశాను. ఈ సంగతి నేను అక్కడే చెప్పుంటే మా శకుంతల నిన్ను మెడపట్టి బయట గెంటేది. నాన్న కలలో కూడా ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. అంత మంచి వ్యక్తికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించాడు? ఏం చేస్తాం, అంతా మన కర్మ. అమ్మా, నాన్న టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నారా? రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారా? అన్నీ అవుతూనే ఉన్నాయమ్మా. మందులు వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. ఉన్నట్టుండి అమాంతంగా దగ్గు పెరిగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని
గుండెల్లో గుబులుగా ఉందమ్మా. గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్లు కూడా చెప్పారు కదమ్మా. ఇక అలా చూసుకోవడమే. మీరిద్దరు నా దగ్గర ఎందుకు ఈ సంగతి దాచారు? మేమేం దాచామే? మీరిద్దరూ మాట్లాడుకున్నది నేను వినలేదు అనుకుంటున్నారా? ప్రియా, అది కాదు ప్రియా. ఇక నన్ను మభ్యపెట్టకండి. గతంలో కూడా ఒకసారి మీరిద్దరూ ఇలాగే సీక్రెట్స్ మాట్లాడుకుంటూ నన్ను చూసి మాట దాటేశారు. అప్పుడు నేను మీ మాటల్ని వినలేదు కాబట్టి వదిలేశాను. కానీ ఇప్పుడు విన్నాను. మర్యాదగా చెప్పండి, ఎవరికి ఆరోగ్యం బాగోలేదు? మిమ్మల్ని అడిగేది. గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్ ఎవరి గురించి చెప్పారు? నాకు బాగా తెలిసిన ఒక ఆవిడ భర్తకి అస్సలు ఆరోగ్యం బాగోలేదంట. బాగా దగ్గు, ఆయాసం వస్తున్నాయంట. మీ అక్క మెడిసిన్ చదువుతోంది కదా, కాబట్టి దాని గురించి అడుగుతున్నాను. నిజంగా అంతేనా? అంతే. నీకెందుకు అబద్ధం చెప్తాను చెప్పు? మరి మీ ఇద్దరు ఎందుకు ఇలా ఉన్నారు? ఎంతైనా బాగా తెలిసిన వాళ్ళు కదమ్మా. అయినా మీరిద్దరు ఏదైనా దాచాలని నాకు తెలియాలి. అప్పుడుంటుంది మీ ఇద్దరికి. అదే ప్రియా, వేరే ఇంకేం లేదు. రాధిక, నేను బయలుదేరుతానమ్మా. మీ నాన్నగారు బ్యాంకు నుంచి వచ్చేస్తారు. ఉండొచ్చు కదా, నాన్నగారిని ఇక్కడికే రమ్మను. డిన్నర్ చేసి వెళ్ళొచ్చు. ఆడపిల్లనిచ్చుకున్న ఇంట్లో తల్లిదండ్రులు అవసరానికి మించి ఉండడం మంచిది కాదమ్మా. ఒకసారి నాన్నగారిని వచ్చి వెళ్ళమనమ్మా. చూసి చాలా రోజులైంది. నేను చెప్తాను, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త ప్రియా. ప్లీజ్ 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 ప్రియా, నో, నేను వెళ్ళాలి. అక్క అక్క ప్రియా, కిచెన్ కూర్చో. బావా, అక్క వెళ్ళిపోయిందనుకో. అయ్యో వద్దు, ప్లీజ్ రాధిక, కొంచెం కోఆపరేట్ చేయి. కైలాష్ గారు, నా మీరు కోసం కూడా. ప్లీజ్ 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 ఏమైంది ప్లీజ్ మీకు? రాధిక, ప్లీజ్. సరే, ఓకే. ఓకే, 1 2 3 గో.
రాధిక ఏంటి రెప్ప వేయకుండా స్ట్రాంగ్గా చూస్తుంది? నేను పొరపాటున రెప్ప కొడితే నాకు ప్రేమ తక్కువ అనుకుంటుందేమో. చూస్తుంటే జాపని గెలిచేలా ఉన్నాడే. హే, రాధిక ఓడిపోయింది, రాధిక ఓడిపోయింది, రాధిక ఓడిపోయింది. హలో, మీరెలా గెలిచారో నేను చూశాను. ఎలా గెలిచామండి? ఎలా గెలిచామండి చెప్పండి. అంతా ఈ మొబైల్లో రికార్డ్ అయింది. మా అక్కకి మీరు కన్ను కొట్టి చీట్ చేసి గెలిచారు, మాకు తెలుసు. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. హలో, యా. నువ్వు నీ గేమ్స్. సూపర్. మా అక్కకి బావగారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ బాగా గట్టిగా ఉంది. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలాగే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేదాన్ని. నా డ్రీమ్ బాయ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఇక్కడ నో మైడి. మా అక్క మీద నింద వేశావు కదా, ఏది ఫోటో చూపించు. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే చూపిస్తాను. రైట్, ఎక్కడ్రా ఫోటో? ప్రూఫ్ ఉందన్నావు కదరా, ఎక్కడ ఫోటో చూపించు. చూపిస్తాను. ఫోటోలు ఎక్కడో మిస్ అయ్యాయి సార్. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలిసి అనుమానం వచ్చి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కూడా తీసుకొచ్చాను. వాటిని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. నేనే నిజం నిరూపిస్తాను. సార్, నిజంగానే అన్నవరం నుంచి ప్రత్యేకంగా ఫోటోలు, హార్డ్ డిస్క్ తెప్పించాను సార్. అవి ఎక్కడ పోయాయో, ఎలా పోయాయో తెలియటం లేదు.
రే, ప్రతిసారి నా భార్య మీద అబండాలు వేయాలని చూస్తూ నాటకాలు ఆడుతున్నావా? సార్ 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 మీకెలా చెప్తే నమ్ముతారు? నేను చెప్పేది నిజం సార్. మీ భార్య వేరే అబ్బాయితో కలిసి అన్నవరం వచ్చారు. మేడం మీరేనా చెప్పండి మేడం, కొన్నాళ్ళ క్రితం వేరే అబ్బాయితో కలిసి మీరు అన్నవరం వచ్చారు కదా? చెప్పరా, ఈ అబద్ధం చెప్పమని నిన్నిక్కడికి పంపిందెవరు? నా భార్య మీద నింద వేయమని చెప్పింది ఎవరు? చెప్పు. వామ్మో, ఈ దొంగ సచ్చినోడు ఉంగరం ఇచ్చి ఆ ఫోటో మేమే తెమ్మని చెప్పామని మా పేర్లు చెప్తాడో ఏంటో. చెప్పు, చెప్పరా, చెప్పు. హల్లుడు, నువ్వెందుకు చేసుకుంటావు? వీడికి బుద్ధి నేను చెప్తాను. రేయ్, నీకెంత ధైర్యం రా నా చెల్లెలింటికే వచ్చి అబద్ధం చెప్తావా? రేయ్, రారా రారా రా. అమ్మా రాధిక, చెయ్యని తప్పుకి నువ్వెందుకమ్మా ఫీల్ అవుతావు? నీకు ఏదో దిష్టి తగిలినట్టుంది, అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఉండు, నేను దిష్టి తీసేస్తాను. ఒరేయ్ వెదవో, ఫోటోలు తెచ్చానన్నావు కదరా, ఏది? నిజంగానే నేను చెప్పినవన్నీ తెచ్చాను సార్. అవి ఎలా మాయమయ్యో నాకు తెలియట్లేదు సార్. నీ బొందరా నీ బొంద. నిన్ను నమ్మి మేమెన్ని ఆశలు పెట్టుకున్నాం, అంత నాశనం చేసావు కదరా దరిద్రుడా. ఒరేయ్, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. మళ్ళీ కైలాష్ వస్తే నేను చంపేస్తాడు. వెళ్ళా.